నేను వస్తాను. నేనే వస్తాను. పొజిషన్ అంటే బ్రహ్మాండంగా ఉందండి. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ అని అంటున్నారు. 30కి దగ్గర 30 అంటే మనుషులు ఎవరు? నీకు తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు? శివారెడ్డిని ఎవరు చంపారు? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజంగా నాకు తెలీదు. సార్ మీకు పార్సల్. ఎవరేమన్నారు నిన్ను? నేనే పంపాను. ఏంటి? నువ్వు శివారెడ్డిని చంపమని ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడిన రికార్డ్ చేశాను. అదే ఆ క్యాసెట్. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సిబిఐకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు. వాళ్ళెవరు? ఏం మాట్లాడు? సైలెంట్గా ఉండటానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి. మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి. అప్పటికి చెప్పకపోతే నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నీకు తెలుసు నన్ను చూశాక ఇంకేం చూడటానికి నువ్వు ఉండవు. చూస్తావా? చెప్తావా? చెప్తాను. ఆ రోజు నువ్వు ఫోన్ చేసిన తర్వాత నాకు ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది నీ ఫ్రెండ్ మళ్ళీ. మా వాడిని తిరిగాడు. 1,50,000 ఇవ్వండి, నేను చేసి పెడతాను. 1 minute ఉండు. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా, తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి. ఆఫర్ నచ్చితే ఆదివారం గెస్ట్ హౌస్ వచ్చుకెళ్ళు. సరే. మళ్ళీ ఎక్కడ? కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను అడ్రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ దీని ఒరిజినల్ కేసెట్ నాకు ఇచ్చేసేయి. సారీ బాజిరెడ్డి, నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు. మరిది ఎంటీ. కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. ఏంటి ఎంతసేపు? ఫోన్ డెడ్ అయింది. చాలా బిజీగా ఉన్నారు. ఈవినింగ్ Here's Spot. Come on, get the car. అసలు ఎందుకు కలిసావు? ఎంత తీసుకున్నావు? హౌ మచ్?
ఎందుకు చేసావు మళ్ళీ? నీ మీద నాకేం కోపం లేదు నందు, అలా అని ప్రేమ కూడా లేదు. ఇద్దరం కలిసి ఒకరిని చంపేవాళ్ళం, అంతేగాని ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చేంత రిలేషనే లేదుగా మన ఇద్దరికి. ఒకళ్ళనొకళ్ళు చంపుకునేంత గొడవలు కూడా లేవుగా మన ఇద్దరికి. నేను అవే ఆలోచించలేదు నందు. ఎస్కేప్ చేస్తే నువ్వు 50 లక్షలు ఇస్తావు, చంపితే బాజిరెడ్డి 2 కోట్లు ఇస్తాడు. ఓకే, వాడిని చంపి నీ మీద తోసేస్తే నాకు 2.5 వస్తుంది, అంతే. అదొకటి ఆలోచించాను. తప్పు చేసావు మళ్ళీ, తప్పు చేసావు. అసలు మనం చేసేది తప్పు నందు, దాన్ని కరెక్ట్గా చేయాలనుకోవడం ఇంకా తప్పు. చంపడం తప్పు కాదు మళ్ళీ, మన్ని చంపాలనుకునే వాడిని చంపటం యుద్ధం, మన్ని కావాలనుకునే వాళ్ళని చంపటం నేరం, మన్ని మోసం చేయాలనుకునే వాడిని చంపటం న్యాయం. నువ్వు నేరం చేసావు.